మొట్టమొదట మన మార్టిస్ మెమోరియల్ మీటింగ్ కాబట్టి ఈ ఉద్యమంలో బలి అయినటువంటి అనేక మంది ఆఫీసర్లు, పోలీస్ ఆఫీసర్లు కావచ్చు, ప్రజలు కావచ్చు, అనేక మంది అమాయకులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా వేలాది మంది చనిపోయినారు. దేశం మొత్తం పైన తీసుకుంటే వేలాది మంది చనిపోయారు. అందరికి కూడా మనం శ్రద్ధాంజలి ఘటిద్దాం. మొట్టమొదటిగా నా శ్రద్ధాంజలి. ఇప్పుడు చాలా మంచి విషయాలు చెప్పారు. ముఖ్యంగా శేఖర్రావు గారు నేను మర్చిపోయినటువంటి విషయాల్ని చాలా వాటిని గుర్తు చేశారు. ఏ విధంగా వీళ్ళలో ఈ సివిల్ లిబర్టీస్ వీళ్ళలో వాళ్ళ మధ్యలోనే కుల పోరాటాలు ఎలా వచ్చినాయి, అది ఏ విధంగా బలహీనపడింది అనేటువంటి విషయాన్ని నాకు ఇప్పుడు ఆయన చెప్తే మళ్ళీ గుర్తొచ్చింది. అప్పుడు కొత్తగా ఫ్రెష్గా నా మైండ్లో ఉండే సర్వీస్లో ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత చాలా విషయాలు మర్చిపోయాను. సో ఇప్పుడు నాకు కూడా మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నదో దాదాపు నాకు కూడా కొంతవరకు ఎక్స్పీరియన్స్ ఉన్నది నక్సలైట్ ఫీల్డ్తో. ఎందుకంటే నేను 1984లో వరంగల్ ఎస్పీగా వెళ్ళాను. 1984 సమ్టైమ్ ఇన్ సెప్టెంబర్. అప్పటి నుంచి 87 జనవరి వరకు అక్కడ ఉన్నాను. సో అందుకని అక్కడ పీరియడ్ చాలా వెరీ క్రూషియల్ పీరియడ్. ఆ టైంలో కొంతమంది ఆర్ఎస్యూలో అక్కడ మన ఆర్ఈసీలో అక్కడ చదివినటువంటి వాళ్ళు కొంతమంది ఇక్కడ ఉండిండొచ్చు. సో అప్పుడు నేను మొట్టమొదట చూసింది ఏంటంటే, అరే నక్సలిజం అనేటువంటిది ఫీల్డ్ లెవెల్లో కొంతమంది ఏదో తుపాకులు పెట్టుకొని తిరుగుతున్నారు. మరి వాళ్ళు చూస్తుంటే వాళ్ళు చెప్పేటువంటి ఐడియాలజీ ఏమాత్రం అది రీజనబుల్గా లేదు. అంటే ఆ టైంకి 1966లో ఇప్పుడు 66, 67లో ఎప్పుడైతే అక్కడ నక్సల్బరీ ఉద్యమంలో చారు మజుందారు వీళ్ళందరూ కూడా స్టార్ట్ చేసినప్పుడు కొంతవరకు ఆ ఉద్యమానికి కొద్దిగా కారణం ఉన్నది. ఎందుకంటే అప్పటికి ఇంకా మనకు పెత్తందారి విధానం ఉండేది. కొంత గ్రామాల్లో ఇంకా చాలా పెద్ద ల్యాండ్ హోల్డింగ్స్ ఉండేవి. వందలాది ఎకరాలు, వేలాది ఎకరాలు ల్యాండ్ హోల్డింగ్స్ కూడా ఉండేవి. బట్ 70sలో మనకంతా కూడా ల్యాండ్ రెగ్యులేషన్స్ లాస్ వచ్చినాయి. ఇవన్నీ కూడా ల్యాండ్ సీలింగ్ చట్టాలు వచ్చాయి. దాని తర్వాత వేలాది మంది భూములు కోల్పోయారు. ఇంక్లూడింగ్ ఫేమస్ పీపుల్ లైక్ పివి నరసింహారావు గారు, ఇట్లా వాళ్ళందరూ కూడా అనేక మంది భూములు కోల్పోయారు. నేను ఎస్పీ వరంగల్గా ఉన్నప్పుడు నాకు తెలిసి ఎవరు పెద్ద భూస్వామి ఎవరు లేరు. అంతకుముందు ఎప్పుడో ఉండేవాళ్ళు. అని అప్పటికి కూడా చిన్న సమస్యలన్నీ కూడా వారు చెప్పినట్టుగా తునికాకు సమస్య, ఇంకేదో యారక్ సమస్య, యారక్ రేటు తగ్గించాలి అనేది ఒక పెద్ద ఉద్యమం అప్పుడు వాళ్ళకి. సో ఈ విధంగా ఉద్యమాలు చేస్తూ ఉండేవాళ్ళు. బట్ వీళ్ళకు సహాయంగా ఇప్పుడు ఎవరైతే మనం అర్బన్ నక్సల్స్ అని అంటున్నామో, ఇది కొత్త పదం కొత్తదేనండి. బట్ ఐడియా ఈజ్ వెరీ వెరీ ఓల్డ్. ఎందుకంటే నేను కూడా అప్పుడు ఎందుకు వీళ్ళందరూ కూడా చదువుకున్న వాళ్ళు కదా, అప్పుడు నా దగ్గరికి బాలగోపాల్ గారు వీళ్ళందరూ కూడా వచ్చేవాళ్ళు. వీళ్ళందరూ బాగా చదువుకున్న వాళ్ళు కదా, వీళ్ళందరూ ఎందుకు దీనిలో ఉన్నారని చెప్పని నేను ఆలోచించేవాడిని. తర్వాత చంద్ర పుల్లారెడ్డి గారి రచనలు అని 2 వాల్యూమ్లు ఉండే. అప్పుడు నేను నక్సలైట్ లిటరేచర్ కూడా బాగా చదివేవాడిని. లిటరేచర్ చదివేటప్పుడు చంద్ర పుల్లారెడ్డి రచనలు, అది వాల్యూమ్ 1, 2 దేనిలోనో, మనము కొన్ని ఫ్రంట్ ఆర్గనైజేషన్స్ నిర్మించుకోవాలి, అడ్వకేట్స్లో ఫ్రంట్ ఆర్గనైజేషన్స్ నిర్మించుకోవాలి, మనం అలాగే మేధావుల్లో ఫ్రంట్ ఆర్గనైజేషన్స్ నిర్మించుకోవాలి అని ఆయన చాలా ప్రణాళిక రాశాడు అనమాట. సో దాని ప్రకారం వాళ్ళు చాలా పకడ్బందీగా వీటిని నిర్మించుకున్నారనేది అప్పుడు నాకు అర్థమైంది. దాని తర్వాత ఇంకోటి ఏంటి, అంతేకాకుండా ప్రజల్లో అనేక వర్గాల్లో స్టూడెంట్లు కావచ్చు, మహిళలు కావచ్చు, కార్మికులు కావచ్చు, ఇంకెక్కడో బీడీ కార్మికులు కావచ్చు, రకరకాలైనటువంటి అన్ని ఫీల్డ్స్లో కూడా వాళ్ళ కోర్ కమిటీ ఒకటి ఉండాలి. కోర్ మెంబర్స్ కొద్దిమంది ఉంటారు. వాళ్ళు మిగతా వాళ్ళందరినీ కూడా ప్రభావితం చేస్తుంటారు. అలాగే ఈ సివిల్ లిబర్టీస్ కూడా అంతే. సివిల్ లిబర్టీస్లో కూడా అందరూ కూడా నక్సలైట్ భావాలతో చేరినటువంటి వాళ్ళు కాదు. వీళ్ళు ఏదో చాలా మంచి పని చేస్తున్నారు. ఇంతకుముందు జయప్రకాష్ గారు హై మారల్ గ్రౌండ్ అని ఒక మాట అన్నాడు. చాలా కరెక్ట్ పదం అది. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా మేము చాలా నైతికంగా ఉన్నాము, ప్రభుత్వం అనైతికంగా ఉన్నది, మీరు అనైతికంగా ఉన్నారు అని మనకు ఒక గిల్ట్ ఫీలింగ్ వచ్చేట్టుగా మన పైన అట్రిబ్యూట్ చేస్తున్నారు అనమాట. ఈ గిల్ట్ కాంప్లెక్స్ అనేది మనకు పోలీసుల్లో వస్తుంది, బ్యూరోక్రాట్స్లో వస్తుంది. మా సమస్య ఏంటంటే, మేము ఎస్పీలుగా ఉన్నప్పుడు మా సమస్య ఏంటంటే, చాలామంది సీనియర్ ఆఫీసర్లకి ఈ భావన ఉండేదండి. మా పోలీసులోనే ఉండేది. లీవలోన్ ఐఏఎస్ వాళ్ళకి తప్పకుండా ఈ పోలీసులందరూ కూడా దుర్మార్గులు, వీళ్ళందరూ కూడా హంతకులు అనేటువంటి భావనలో కొంతమంది ఉండేవాళ్ళు. బట్ మా పోలీసులోనే కొంతమందికి అరే ఇది లేదో పాపం మంచి పని చేస్తున్నారు కదా అనేటువంటి భావన ఉండేది. ఎందుకంటే అవగాహన లేక, వీళ్ళు చేస్తున్నది ఏంటి, వీళ్ళకి సిద్ధాంతం ఏమైనా ఉందా, వీళ్ళు వెనకలు ఎవరున్నారు. తర్వాత ఇంకా మెల్లిమెల్లిగా అప్పుడు 1984, 85 ఆ టైంలో చాలా స్ప్లింటర్ గ్రూప్స్ చాలా ఉండేవి గ్రూప్స్. తర్వాత సాలిడ్గా పీపుల్స్ వార్ గ్రూప్ అనేది ఒకటి సాలిడ్గా ఏర్పడింది.
ఏర్పడిన తర్వాత నేను అప్పుడు 1996 ఆ ప్రాంతంలో పుస్తకం కూడా రాశానండి. నక్సలైట్ టెర్రరిజం అని ఆ కాలంలో ఒక పుస్తకం రాశాను. నక్సలైట్ టెర్రరిజం, సోషల్ అండ్ లీగల్ ఇష్యూస్ అని చెప్పని ఆ టెర్రరిజంను చాలా అప్పుడు సీరియస్గా స్టడీ చేసి ప్రపంచవ్యాప్తంగా టెర్రరిజం ఎలా ఉంది, ఎందుకు కానీ దీని కారణాలు ఏంటి అని చెప్పని స్టడీ చేసి ఒకటి రాశాను. ఆ పుస్తకాన్ని మేము అప్పుడు ఏదో సర్వీస్లో ఉంటుంది కాబట్టి మా కొన్ని ఫండ్స్ మా గవర్నమెంట్ ఫండ్స్తోనే కొన్ని ఫ్రీగా కొంతమందికి ప్రతి జిల్లాలోనూ కూడా జిల్లా అఫీషియల్స్, సీనియర్ అఫీషియల్స్ అందరికీ చేరేట్టుగా, అలాగే సీనియర్ జర్నలిస్టులందరికీ, అప్పటికి ఇంకా ఈ మీడియా మిగతా రకరకాలైన మీడియాలు రాలేదు, ఓన్లీ హిందూ, ఎక్స్ప్రెస్ ఇలాంటివి ఉండేవి. ఆ మీడియా వాళ్ళందరికీ చేరేట్టుగా అప్పుడు వాళ్ళందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయించామన్నమాట. దాంతో కొద్దిగా ఇంపాక్ట్ వచ్చింది. అట్లాగే జడ్జిలకు కూడా ఇచ్చామండి, ఎందుకంటే జ్యుడిషియరీకి కూడా ఇది అవగాహన ఉండాలి. జ్యుడిషియరీ కూడా వాళ్ళు కూడా వీళ్ళేదో చాలా మంచి వాళ్ళు, పోలీసులందరూ దొంగలు లేకుంటే హంతకులు అని చెప్పిన వాళ్ళు అనుకుంటే మనం సొసైటీ మునిగిపోతుంది. సో అందుకని జ్యుడిషియరీకి కూడా వాళ్ళందరికీ కూడా ఇచ్చాము. సో కొంత దానివల్ల ఇంపాక్ట్ వచ్చింది. సో నెరేటివ్ బిల్డింగ్ అనేది అప్పటి నుంచి ఉందండి. ఈ అర్బన్ నక్సల్స్ అనేటువంటిది ఈ మధ్య వివేక్ అగ్నిహోత్రి గారి పుస్తకం రిలీజ్ అప్పుడు నేను కూడా ఉన్నాను ఇక్కడ. ఆయన టర్మ్ క్రియేట్ చేశాడు, కానీ ఈ భావన, ఈ ఐడియా ఏదైతే ఉన్నదో వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఎవరైతే ఈ సివిల్ లిబర్టీస్ కావచ్చు, అడ్వకేట్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా వాళ్ళ కోర్ గ్రూప్, వాళ్ళందరిలో కూడా అందరూ అలాంటి వాళ్ళని నేను అనడంలే. కొంతమంది వాళ్ళు నిజంగా అమాయకంగా చేరినటువంటి వాళ్ళు ఉన్నారు. ఉదాహరణకి ఇప్పుడు ఇందాక ఆయన బాలగోపాల్ పేరు చెప్పారు, చాలా అమాయకంగా చేరినటువంటి వాడు. రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారి మనవడు, చాలా గొప్ప ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వాడు, ఏం నయా పైసా సంపాదించుకోలే, చాలా సింపుల్గా ఉన్నటువంటి వాడు. మిగతా వాళ్ళు ఆయన చెప్పినట్టుగా చాలా మంది సంపాదించుకుని ఉండొచ్చు, ఎందుకంటే ఆయన లెక్క ప్రకారం 200 కోట్లు ఎంతో వాళ్ళు చేసుకుంటే. ఈ సంపాదన గురించి నాకు కూడా తెలుసండి, ఎందుకంటే 2004లో నక్సలైట్లతో టాక్స్ అని చెప్పని జరిగింది కదా, నేను అప్పుడే అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ అని ఛార్జ్ తీసుకున్నాను. ఛార్జ్ తీసుకున్నప్పుడు అప్పుడు ఎవరెవరు ఎంతెంత డబ్బులు ఇస్తున్నారు అనేటువంటిది తెలిసింది. పెద్ద పెద్ద హాస్పిటల్స్ వాళ్ళు, చాలా పెద్ద పెద్ద పేర్లు, ఆ పేర్లు నేను ఇప్పుడు చెప్పను. సో వాళ్ళు ఒక డాక్టర్ అయితే ఒక పెద్ద ఒక ఇన్స్టిట్యూషన్ అప్పుడు ₹1 కోటి కూడా ఇచ్చారు వాళ్ళకి. వీళ్ళందరూ కూడా ఇంకా అక్కడ వైజాగ్ ఇక్కడంతా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఎస్ఆర్ గ్రూప్ వీళ్ళందరితో కూడా లక్షలు లక్షలు సంపాదించుకొని వచ్చేవాళ్ళు. అవన్నీ తీసుకొని వచ్చి ఎక్కడ పెట్టాలి ఇప్పుడు? ఎక్కడో చోట సేఫ్ పీపుల్. ఇప్పుడు అడ్వకేట్స్ ఇట్లాంటి వాళ్ళు అయితే చాలా సేఫ్ పీపుల్ కదా, వాళ్ళని ఎవరు టచ్ చేయరు. సో అది ఎవరి దగ్గర ఉన్నాయో ఇప్పుడు కూడా మనకు తెలియదు. సో వారు చెప్పింది నిజమైతే, అని వారు చెప్పింది కొంచెం హై ఎస్టిమేట్ ఉన్నట్టుంది, హై సైడ్ ఉన్నట్టుంది, అంత కనెక్షన్ ఉండకపోవచ్చు. బట్ ఏమండి, ఏఓబీనే, ఏఓబీలో అది అంత ఉందా లేదా నాకు తెలియదు కానీ, బట్ మొత్తానికి చాలా కలెక్షన్ జరిగాయి ఈవెన్ నక్సలైట్ చర్చల సమయంలో. సో ఓకే. సో సరిగా కమింగ్ బ్యాక్ టు దిస్ థింగ్, అప్పుడేంటే ప్రభుత్వాల స్థాయిలో చర్చలు జరిగాయి చూడండి. అప్పుడు కూడా నాకు అనిపించింది ఏంటంటే, వాళ్ళు చర్చల స్థాయిలో వాళ్ళు ఏం చేశారు, ఆ సమస్యను ప్రభుత్వానికిను నక్సలైట్లకి చర్చ అని చెప్పని ఇది ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో దాన్ని తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశారండి. వాళ్ళు ఏంటి పీస్ అగ్రిమెంట్ అని రాసుకోవడం కానీ, పీస్ ఒడంబడికలు మనం చేయాల్సినటువంటి ప్రభుత్వం బాధ్యతలు ఏంటి, వీళ్ళు ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా వాళ్ళు ఎలా స్టడీ చేశారంటే, అక్కడ ఇన్సర్జెన్సీ గ్రూప్స్ ఉన్నాయి చూడండి, అక్కడిక్కడ నార్త్ ఈస్ట్లో ఇన్సర్జెన్సీ గ్రూప్స్ ఉన్నాయి కదా, వాళ్ళ నుంచి మోడల్స్ తీసుకొని ఒకవేళ ఏ ప్రభుత్వం పూర్తిగా చేతులు కట్టేసే విధంగా ఉడంబడికలు ఇవన్నీ కూడా తయారు చేశారు. తయారు చేసిన తర్వాత అప్పుడు మనకందరికీ తెలుసు, చాలా మందికి మీకు అంత రీసెంట్ మెమరీనే కాబట్టి మీకు తెలిసి ఉంటుంది చాలా మందికి, ప్రభుత్వ వ్యవస్థ ఫ్యూ మంత్స్ 3-4 మంత్స్లోనే ప్రభుత్వ వ్యవస్థ ఆల్మోస్ట్ కొలాప్సింగ్ స్టేజ్కి వచ్చింది. వాళ్ళు జిల్లాల్లో పెద్ద పెద్ద మీటింగులు పెట్టి లోకల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కావచ్చు, లోకల్ ఇంకెవరో పంచాయతీరాజ్ ఇంజనీర్ కావచ్చు, మరొకరిని అందరినీ కమాండ్ చేయడము, అన్ని ఆల్ అరేంజ్మెంట్స్, వాళ్ళ మీటింగులకు అరేంజ్మెంట్స్ కూడా ప్రభుత్వ విభాగాలే చేయడము, ఇదంతా జరిగింది. సో ఇది చూసిన తర్వాత అప్పుడున్నటువంటి సీఎం గారికి ఆయనకు అర్థమైంది ప్రాబ్లం ఏమిటి అనేది. తర్వాత ఇంకోటి ఏంటంటే, వారు చెప్పినటువంటి విషయము, ఇప్పుడు ఈ భారతదేశం అనేటువంటిది ఒక దేశమే కాదు. నాకు మొట్టమొదటిగా వాళ్ళ వ్యూహ అదేంటి అదేంటి ఎత్తుగడల పంథ, మన ఎత్తుగడలు వ్యూహాలు అనేటువంటిది ఒకటి ఉంది కదా, ఏంటి స్ట్రాటజీ అండ్ టాక్టిక్స్ అంటాం ఇంగ్లీష్లో. సో దాన్ని చదివినప్పుడు నాకు చూస్తే భారతదేశం అనేటువంటిది ఇట్ వాజ్ నెవర్ ఏ కంట్రీ, 56 దేశాల యొక్క సమూహము అని చదివితే నాకు ఆశ్చర్యమైంది. ఏంట్రా భారతదేశము ఒక కంట్రీ కాకపోవడం ఏంటి? మన చిన్నప్పటి నుంచి మనం ఇంట్లో ఎవరో పెద్దవాళ్ళు పూజ చేసుకుంటున్నప్పుడు గంగే యమునే చైవ గోదావరి సరస్వతి అని చెప్పుకుంటున్నారు, ఇంకేదో ఎక్కడెక్కడ నదుల్లో అన్ని గురించి చెప్పుకుంటున్నారు. తర్వాత
అంగవంగ కళింగ కాశ్మీర కాంబోజ ఇవన్నీ కూడా ఒకే దేశంలో ఉన్నటువంటి భాగాలే. మా సంస్కృతి భాషలు వేరు వేరు ఉండొచ్చు. ఇక్కడ ఎక్కడో శంకరాచార్యులు, ఆయన ఎక్కడో కేరళలో పుట్టినటువంటి శంకరాచార్యుడు దేశమంతా తిరిగి కాశ్మీర్ కూడా వెళ్ళి ఏ భాషలో మాట్లాడినాడు ఆయన? ఓ 300 years క్రితం వరకు సంస్కృతం వాజ్ ద లింక్ లాంగ్వేజ్. మనం చాలా మందికి తెలియదండి. సాంస్క్రిట్ వాజ్ ద లింక్ లాంగ్వేజ్ టిల్ అబౌట్ 300 years ago. ఇవన్నీ కూడా మనకు తెలియదు. తెలిస్తే అరే మనం ఎంత మార్పు వచ్చింది మన సమాజంలో అనేది మనకు అర్థమవుతుంది. సో ఆ విధంగా 56 దేశాల కింద విడిపోవాలి అని వీళ్ళంటే అదొక విచిత్రమైన వాదన. బట్ వారు ఇంకోటి ముఖ్యమైన విషయం చెప్పారు, ప్రజల్లో వాళ్ళకు సపోర్ట్ లేదు అనే విషయం చెప్పారు. బట్ అట్ ది సేమ్ టైం ఆయన ఇంకోటి కూడా ఏమన్నారంటే వీళ్ళలో ఇంకా పట్టుదల పోలేదు అంటున్నాడు. ఏమిటి? మేమేదో ప్రభుత్వాన్ని మారుస్తాము, తుపాకీ గొట్టం ద్వారా మేము రాజ్యాన్ని సాధిస్తాము అనేటువంటి భావన ఇంకా పోవడం లేదు అని. అది వాళ్ళు నిజంగా నమ్ముతున్నారని నేను అనుకోవడం లేదండి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఇప్పుడు వారు అబూజ్ మార్ట్ గురించి చెప్పారు. ఛత్తీస్గఢ్లో అబూజ్ మార్ట్ అని ఒక ఏరియా ఉంది. బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పాలించినప్పుడు వాళ్ళు ఎవ్రీ కార్నర్ ఆఫ్ ఇండియా దాన్ని ఇది చేశారు, సర్వే చేశారు. సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్స్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు తయారు చేశారు. ఎక్సెప్ట్ ఫర్ దట్ అబూజ్ మార్ట్. అబూజ్ మార్ట్ వాజ్ సో కాంప్లికేటెడ్, సో డెన్స్, సచ్ ఎ డెన్స్ ఫారెస్ట్. ఆ డెన్స్ ఫారెస్ట్ ను వాళ్ళు సంభవం దాన్ని ఏదో వదిలేశారు. అబూజ్ మార్ట్ అంటేనే అన్నోన్ ఏరియా అని. అబూజ్ మార్ట్, అబూజ్ అంటేనే తెలియనటువంటి అన్నోన్ అని, అబూజ్ మార్ట్ అంటే సమ్ అన్నోన్ ఏరియా అనేటువంటి పేరుతో అట్లా వదిలేశారు. అది కొన్ని వేల కిలోమీటర్ల ఏరియా, స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా. సో దానిలో ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ పోలేదు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా పాపం క్యాప్టివ్ పీపుల్ అనమాట. క్యాప్టివ్ పీపుల్ అంటే ఎవడో వచ్చి తుపాకీ పట్టుకొని వచ్చినప్పుడు వాడు వచ్చి బెదిరిస్తే వాడికి అన్నం పెట్టాలి, బెదిరించకపోయినా తుపాకీ పట్టుకొని వచ్చినవాడికి అన్నం పెట్టాలి. సో ఆ విధంగా ప్రజలు కొంచెం ఆ ఏరియాల్లో కొంచెం క్యాప్టివ్గా ఉన్నారు. అంతేగాని ప్రజల్లో వాళ్ళ పట్ల సింపతి ఉందని కూడా నేనేం భావించడం లేదు. వారు చెప్పింది కరెక్ట్. ఇక్కడ తెలంగాణలో ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో కొంతమంది చెప్పింటే బాగుండేది, వారు చెప్పింటే బాగుండేది. ఎందుకంటే అప్పటి పరిస్థితి వారు చెప్పారు. ఇప్పుడు ఎలా ఉన్నది? ఇప్పుడేమన్నా ఉన్నదా? ఇప్పుడేం ఉన్నట్లు లేదు. ఉంటే చెప్పిండేవారు వారే. సో ఆ విధంగా దేశమంతా విడిపోవాలి అనేటువంటి భావన వాళ్ళలో ఉందండి. బట్ ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం మనం ఏం మర్చిపోతున్నామంటే దీని వెనకల ఒట్టి పీపుల్స్ వార్ గ్రూప్ లేక మావోయిస్ట్ గ్రూప్ ఒకటేనా, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఏమున్నాయి అనేటువంటిది మనం ఎప్పుడూ ఆలోచించలే. పీపుల్స్ దీన్ని కూడా మేము చాలా ఏండ్లు రిపోర్టులు రాసుకుంటూ వచ్చినాం ఢిల్లీకి. ఏమనంటే అయ్యా మీరందరూ దీన్ని ఏదో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం చాలాసార్లు ఈ ఢిల్లీలో మీటింగ్లు జరిగినప్పుడంతా ఇట్ ఇస్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఆఫ్ ది స్టేట్ అనేవాళ్ళు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అని చెప్పి మనకు వదిలేసేవాళ్ళు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కాదండి, ఇట్స్ అన్ ఇంటర్నల్ సెక్యూరిటీ ప్రాబ్లం ఫర్ ది కంట్రీ అని వాళ్ళకు ఒప్పించడానికి మాకు తల ప్రాణం తోకవచ్చింది. వాళ్ళు కొన్ని ఏండ్లు కష్టం రాసి వాళ్ళందరికీ అర్థమయ్యేట్టు చెప్తే, ఇంటెలిజెన్స్ బ్యూరో అని ఒకటి ఉంటుంది, ఆ బ్యూరో వాళ్ళకందరికీ అర్థమయ్యేట్టు చెప్తే అప్పుడు వాళ్ళ బొరకు ఎక్కింది, అరే ఇది ఇంటర్నల్ సెక్యూరిటీ ప్రాబ్లం. ఎందుకంటే ఎనీ ఎక్స్టర్నల్ ఫోర్స్ దీన్ని అడ్వాంటేజ్ కింద తీసుకొని మన సమాజంలో ఎప్పుడూ కొన్ని గ్రూప్స్ కొట్లాడుకుంటూ ఉండేట్టు చేయొచ్చు. ఫర్ ఎవర్ ఆల్ ది సెక్యూరిటీ ఫోర్సెస్ విల్ బి టోటల్లీ ఎంగేజ్డ్ ఇన్ మెయింటైనింగ్ లా అండ్ ఆర్డర్. అంటే ఎంత గవర్నమెంట్ కొన్ని వేల కోట్లు, ఫర్ ఎగ్జాంపుల్ ఎమ్మెల్యేనో ఎంపీనో ప్రొటెక్ట్ చేయాలంటే ఆయనకు సెక్యూరిటీ ఉండాలి. ఇప్పుడు నా వెంబడి సెక్యూరిటీ ఎందుకు ఇచ్చారంటే నేను చాలా ఏండ్లు అక్కడ నక్సలైట్ ఫీల్డ్లో పనిచేశాను కాబట్టి ఇప్పుడు కూడా నాకు ఏదో ఇచ్చారు. సో ఆ విధంగా ఎమ్మెల్యేను వీళ్ళందరికీ కూడా వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వాలి. సో దీనికంతటికి ఎంత పబ్లిక్, ఇదంతా డబ్బులంతా ఎవరివంటి? పబ్లిక్ మనీనే కదా. సో ఈ విధంగా రిసోర్సెస్ అన్ని కూడా ప్రభుత్వానికి ఉన్నటువంటి రిసోర్సెస్ అన్నిటిని కూడా ఎక్కడికక్కడ కట్ చేసుకుంటూ పోతే ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ చేస్తుంటే దెన్ ది కంట్రీ విల్ బి దాని ప్రోగ్రెస్ లేకుండా అలా పడి ఉంటుంది. అది వీళ్ళ వ్యూహాలు అన్నమాట. దీని వెనకలు ఎవరు ఉన్నారు అంటే మన ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు కానీ ఇప్పటి వరకు ఖచ్చితమైన ఆన్సర్లు ఇవ్వలేదు. కానీ మనకు చాలా ఇండికేషన్స్ మనకు ఉన్నాయి. ఇప్పుడు యూకే, బ్రిటన్ ఉంది కదా, బ్రిటన్ ఇప్పుడు చాలా వాళ్ళు కూడా చాలా దిగజారి అంటే వాళ్ళు కూడా ఆర్థికంగా దిగజారిపోతున్నారు. వాళ్ళ బ్రిటన్లో ఒక సివిల్ వార్ కూడా వచ్చే పరిస్థితిలో ఉందండి. బ్రిటన్లో సివిల్ వార్ గురించి మీరు తెలుసుకోవాలంటే ఒక ఆయన డగ్లస్ మర్రే అని చెప్పిన ఒక ఆయన, మీరు దయచేసి పుస్తకాలు చదివేది అలవాటు చేసుకోవాలంటే ముఖ్యంగా ఏబీవీ వాళ్ళతో నేను చెప్పేది ఏంటంటే మీరు ప్రజల్లోకి వెళుతున్నారు, ఇవన్నీ కూడా కరెక్టే, కానీ పుస్తకాలు చదవడం మనం అలవాటు చేసుకోవాలండి. ఎందుకు కానీ ఇప్పుడు రకరకాలైనటువంటి ఉద్యమాలు జరుగుతాయి. ఇప్పుడు అప్పుడు 1980s 90s ఎవరైతే నక్సలైట్లకు ఫ్రంట్ ఆర్గనైజేషన్స్గా ఉండేవారో
వాళ్ళే ఇప్పుడు ఎక్కడో పంజాబ్లో వాళ్ళు ఎవరు రైతులు రైతుల ఉద్యమాలు కావచ్చు, ఇంకేదో షహీన్ బాగ్ ఉద్యమం కావచ్చు, ఇంకే ఉద్యమమైనా కూడా ఢిల్లీలో ఉద్యమమైనా, ఇంకెక్కడో తమిళనాడులో ఇంకేదో న్యూక్లియర్ దాని గురించి ఒక ఉద్యమమైనా, వీటన్నిటికి వెనకలా ఉండేటువంటిది సేమ్ మేధావులే. వాళ్ళేం మారలేదు, సేమ్ మేధావులే. వాళ్ళు కొంచెం ముసలోళ్ళు వెళ్ళిపోయినారు, ఇంకొంతమంది యంగ్ పీపుల్ వచ్చినారు, కానీ సేమ్ గ్రూప్స్ వాళ్ళే ఉన్నారనమాట. సో దీని అర్థం ఏంటి? వీళ్ళ వెనుకల చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. నాట్ ఓన్లీ యూకే, MI6 అని అంటున్నాము, ఇప్పుడు CIA అనేటువంటిది మన మన ఎవరు ట్రంప్ గారు ఆయన బాహాటంగా వెల్లడించాడు. ఎందుకంటే CIA చేస్తున్నటువంటి పనుల్లో US8 అనేటువంటి దాని గురించి మీరు వినుంటారు, అని మీరందరూ చదివి ఉంటారు కూడా ఈ మధ్యనే పేపర్లో. చాలా వీడియోలు కూడా వచ్చాయి. ఇప్పుడు మనకు సోషల్ మీడియా రావడం వల్ల మనకు చాలా నాలెడ్జ్ పెరుగుతుంది. ఇన్ఫాక్ట్ సోషల్ మీడియా నేను ఐ థింక్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేట్ గిఫ్ట్స్ అని నేను అనుకుంటా. ఎందుకంటే మనకు చాలా విషయాలు తెలిసి ఉండేవి కాదు. మన చరిత్రలో మనం ఎంత మోసపోయాము, చరిత్రను మనం ఎంత వక్రీకరించారు మన నాయకులు అనేటువంటిది తెలియదు, ఎవరికి తెలియదు. అది కనీసం సోషల్ మీడియా వచ్చిన తర్వాత కొన్ని ఫాల్స్ ఇవి ఉండొచ్చు, ఆ ఫాల్స్ వాటిని మనం జాగ్రత్తగా పరిశీలించాలి. బట్ అట్ ది సేమ్ టైం కొన్ని అన్డినయబుల్ ట్రూత్స్ కొన్ని వస్తున్నాయి. అన్డినయబుల్, చాలా రెస్పెక్టబుల్ పీపుల్, చాలా రెస్పెక్టబుల్ రీసెర్చ్ చేసి ఇదిగో ఫలానా బుక్లో ఫలానా పేజీలో ఇది ఉంది అని చెప్పని రాసి చాలా క్లియర్గా వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి సోషల్ మీడియాను నేను నా దృష్టిలో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది గిఫ్ట్స్ ఫ్రమ్ గాడ్ అని నేను అనుకుంటా. సో ఇట్లా దీని వెనకలంతా ఎవరున్నారు అంటే మన ట్రంప్ గారు చెప్పినట్టుగా US8, అలాగే జార్జ్ సోరోస్ పేరు కూడా చెప్పారు వారు. జార్జ్ సోరోస్ తర్వాత ఇవన్నీ ఓపెన్ అదేం ఆర్గనైజేషన్ అంటే ఓపెన్ సొసైటీ ఆర్గనైజేషన్ అనేటువంటిది, దానికి అనుబంధంగా ఉన్నటువంటి సంస్థలు మన దేశంలో కొన్ని ఏ విధంగా ఎన్నో $1 మిలియన్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ తీసుకుంటూ వాళ్ళు దేశ విచ్ఛిన్నకర కార్యక్రమాల్లో ఉండాలి అని వాటిని అన్నింటినీ సపోర్ట్ చేయాలి. దేశ విచ్ఛిన్నకరమైన కార్యక్రమాలను అన్నింటినీ సపోర్ట్ చేయడం అనేటువంటిది ఇట్ ఈస్ ద పాలసీ ఆఫ్ ది CIA. ఇట్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్. మరి బైడెన్ కాదండి, ట్రంప్ గారు చేసిన పని ఆ దేశానికి మంచిదో కాదో నేను చెప్పలేను. ఎందుకంటే ఆయన మనకు మంచి చేశాడు, మన దేశానికి మంచి చేశాడు, కానీ ప్రతి దేశానికి కూడా ఇప్పుడు ఒక విలేజ్లో ల్యాండ్ లార్డ్ ఎలా ఉంటాడండి, విలేజ్లో ల్యాండ్ లార్డ్ మిగతా వాళ్ళందరికీ పొలాలు పెట్టి వీడికి అందరినీ వాడిని అణిచిపెట్టి ఉంటే తప్ప వాడు లీడర్గా ఉండలేడు. సో అమెరికా ఇన్నాళ్ళు అదే పని చేసింది. ఇప్పుడు మన ట్రంప్ గారు ఏం చేస్తున్నారు, ఆ ఆర్గనైజేషన్ ఏదైతే డర్టీ ట్రిక్స్ డిపార్ట్మెంట్ ఉందో, డర్టీ ట్రిక్స్ డిపార్ట్మెంట్ ఆయన ఎక్స్పోజ్ చేసి వీళ్ళందరూ కూడా చాలా వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ చేశారు, ఈ దేశంలో ఇంత ఖర్చు పెట్టారు, ఇలా చేశారు అలా చేశారని ఆయన తన వాళ్ళనే ఎక్స్పోజ్ చేసుకున్నాడు. అది ఆ దేశం వాళ్ళు కొంతమంది తిడుతున్నారు అనుకోండి, బట్ మనకు మాత్రం మంచి చేశాడు. ఎందుకంటే చాలా మందికి ఇప్పుడు మన సోకాల్డ్ మేధావులకు అందరికీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నది, వీళ్ళందరికీ సపోర్ట్ ఎక్కడి నుంచి వస్తున్నది, మేధావులు కావచ్చు, మన దేశం నుంచి కూడా కొంతమంది రాజకీయ నాయకులు వెళ్ళి అరే మా దేశంలో డెమోక్రసీ లేదండి, డెమోక్రసీ స్థాపించాలి అని చెప్పిన మన రాజకీయ నాయకులు కూడా వెళ్ళి వాళ్ళను ప్రార్థించింది మనకు తెలుసు కదా. సో ఇవన్నీ చూస్తుంటే వీళ్ళందరికీ సపోర్ట్ ఎక్కడి నుంచి వస్తున్నది, ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్స్ ఆఫ్ అదర్ కంట్రీస్. ప్రతి దేశంలో కూడా ఒక ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్ అనేది ఇట్లాంటి పిచ్చి పనులు చేయడానికి ఉంటుంది. మన వాళ్ళకి అంత కెపాసిటీ ఉందో లేదో నేను చెప్పలేను, కానీ వేరే ఈ ఎక్స్టర్నల్ దేశాలకు మాత్రం తప్పకుండా ఉందండి. తర్వాత ఇంకొక మాట నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు చేంజింగ్ కలర్స్ ఆఫ్ ఎక్స్ట్రీమిజం, నక్సలిజం అన్నారు కదా, ఈ చేంజింగ్ కలర్స్ అనేది మనం చెప్పలేనండి. ఎందుకంటే ముందు నుంచి ఉన్న కలర్స్ దీనిలో పెద్దగా ఇందాక చెప్పినట్టుగా అర్బన్ నక్సల్స్ అనేది టర్మ్ కొత్తది, కానీ ఆ ఐడియా కూడా పాతదే. నెరేటివ్ అనేది కూడా వార్ ఆఫ్ నెరేటివ్స్ అని వారు అన్నారు. నెరేటివ్ అనే పదం కొత్తగా వచ్చింది, కానీ ఆ ఫీల్డ్లో జరిగిన విషయం అదే. ఎందుకంటే నక్సలైట్లు కూడా వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఒక విలేజ్కి వెళ్ళినప్పుడు వీళ్ళు ఎవరో వీళ్ళు ఉంటారు చూడండి, ఓపెన్ ఆర్గనైజేషన్స్ ఉంటారు కదా, అండర్ గ్రౌండ్ వాడు వెళ్ళడు, ఓపెన్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు వెళ్ళి ఒక గ్రామంలో సాంఘిక ఆర్థిక పరిస్థితి అని చెప్పని ఒక రిపోర్ట్ తయారు చేసేవాళ్ళు. ఒక రిపోర్ట్ నేను చూశానండి అట్లాంటి రిపోర్ట్స్. ఆ రిపోర్ట్స్ తయారు చేసి ఆ రిపోర్ట్లో ఇదిగో ఫలానా గ్రామంలో ఈ కాంట్రడిక్షన్స్ ఉన్నాయి, ఈ సమస్యలు ఉన్నాయి, ఫలానా వాడు భూస్వామి, ఫలానా వాడు ప్రజల్ని పీడిస్తున్నాడు, అది ఇది అని చెప్పని వాళ్ళు రాసేవాళ్ళు. వాట్ ఈస్ దాట్? ఇట్ ఈస్ ఎ నెరేటివ్ అట్ ద విలేజ్ లెవెల్. అది విలేజ్ లెవెల్లో వాడు నెరేటివ్ తయారు చేస్తుంటే అంటే హయ్యర్ లెవెల్ ఈ మేధావులు తయారు చేసేవాళ్ళు. ఈ మేధావులకు గైడెన్స్ ఎక్కడిది? ఈ మేధావులకు గైడెన్స్ అప్పుడు బయట నుంచి వచ్చినటువంటిదే. వీళ్ళకి అంత తెలివి ఉందని నేను అనుకోవడం లేదు. ఈ గైడెన్స్ అంతా కూడా నిజంగా వారు చెప్పినటువంటి మేధావుల పేర్లు చెప్పారు కదా, వాళ్ళకి అంత తెలివి ఉందని నేను అనుకోవడంలే. దే ఆర్ ఆల్, వీళ్ళందరికీ కూడా ఒక పేరు ఉందండి. బెంగళూరులో ఒక IISc బెంగళూరులో ఒక ప్రొఫెసర్ గారు ఉన్నారు, ఆయన పేరు గుర్తు రావడంలే.
ఆయన మన మేధావులందరినీ ఏమన్నాడంటే వీళ్ళందరూ కూడా ఏం చికెన్ అంటే బ్రాయిలర్ చికెన్ అని అన్నాడు. బ్రాయిలర్ చికెన్ లాంటి మేధావులు గుడ్డు పెట్టే ఎబిలిటీ వీళ్ళకి లేదు. గుడ్డులో ప్రాణమే ఉండదు. ప్రాణం లేకుండా వాళ్ళు ఎవరో చెప్పిన దాన్ని వీళ్ళు అలా చెప్తుంటారు అంతే. వీడు మాత్రం ఎగరను కూడా ఎగరలేడు అని చెప్పని ఆయన వర్ణించాడు. బెంగళూరులో అతని పేరు గుర్తురావడంలే, ప్రొఫెసర్ ఐఏఎస్సి ప్రొఫెసర్గా ఆయన ఉన్నాడు. సో ఆ విధంగా మన మేధావులకి అంత తెలివేం లేదు. వీళ్ళు అక్కడి నుంచి వస్తున్నటువంటి ఐడియాలజీని వాళ్ళు ఇక్కడ స్ప్రెడ్ చేసుకుంటా ఉన్నారనమాట. సో అన్ఫార్చునేట్లీ వీళ్ళందరూ వాళ్ళకి ఒక ఇంటలెక్చువల్ సర్వెంట్స్ లాగా బిహేవ్ చేస్తున్నారు. అక్కడ ఎవడో సిఐఏలోనో వాడు వీళ్ళ హ్యాండ్లర్ ఉంటాడు. మన పెద్ద పెద్ద మేధావి గారులకి అక్కడ ఎవడో సిఐఏలోనో లేక జార్జ్ సోరోస్ ఆర్గనైజేషన్లోనో వీళ్ళ హ్యాండ్లర్స్ ఉంటారు. హ్యాండ్లర్ అంటే తెలుసు కదండి, డాగ్ హ్యాండ్లర్ లాగా. ఆ డాగ్ను కుసబెట్టి కుసుంటుంది, లేంటే లేస్తుంది. నువ్వు అక్కడికి పోయి ఆ ప్రొటెస్ట్ వెనకాల నువ్వు ఉంటూ ఉంటే ఆ ప్రొటెస్ట్ వెనకాల ఉంటారు. సో అలాంటి వాళ్ళు వీళ్ళందరూ. ఇంకొక విషయం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మనం ఈరోజు ఇంకా నక్సలిజం గురించి మాట్లాడడం అనేది అది కొంతవరకు దాదాపు చచ్చిన పామను కొట్టినట్టే నేను అనుకుంటున్నా. పూర్తిగా సావలేదనుకోండి, ఆ ఇష్యూ కొంచెం వెనకబడిందండి. దానికంటే ఘోరమైనటువంటి సమస్యను మనం ఎదుర్కొంటున్నాం. మనం అది తెలుసుకున్నా మరి మీరు ఎందుకు మాట్లాడడం లేదో తెలీదు. నెరేటివ్ వార్ అనే దానిలో వారు ఇందాక చెప్పారు కదా, అంతకంటే నక్సలిజం అనేటువంటిది ఇట్ హాస్ గాన్ టు ఏ సెకండ్ ప్లేస్. అంతకంటే ప్రైమరీగా మనకున్నటువంటి సమస్య ఒక సివిలైజేషనల్ వార్ అండి. ఈ సివిలైజేషనల్ వార్ అనేటువంటిది కల్చర్ వార్స్ అని చెప్పని అన్నారు కదా, ఆ కల్చర్ వార్స్ అనేది మీరు ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారో తెలియడం లేదు. ఆ కల్చర్ వార్స్ గురించి దాదాపు 15 ఏళ్ల క్రితము 14 ఏళ్ల క్రితము ఒక రాజీవ్ మల్హోత్రా అనే అతను ఒక పుస్తకం రాశాడు, బ్రేకింగ్ ఇండియా అని. అది ఎంతమంది చదివారండి బ్రేకింగ్ ఇండియా? ఐఎమ్ హ్యాపీ, చాలా మందే చదివారు. ఇంతకుముందు నేను చాలా మీటింగుల్లో అడిగినప్పుడు చాలా మంది చదవలేదు. అలాగే ఆయన అదే ఇంకొక బుక్ కూడా రాశాడు, ఏంటంటే స్నేక్స్ ఇన్ ద గంగా అని ఒకటి రాశాడు. అది కూడా చాలా మంది చదవలేదు. చదివి తీరాలండి. మేము పుస్తకాలు చదవలేదు అని అంటే ఎక్స్క్యూజే లేదండి. అందులో మీకు ఏబీవీపీ మేధావులు మీరందరూ కూడా నెరేటివ్ క్రియేట్ చేయాలంటే మనకి ఏం జరుగుతుందో తెలియాలి కదండి. సో వరల్డ్ ఎకనామిక్ ఫౌండేషన్ అని మనం ఏదో చాలా గొప్పగా అంటుంటాము. మన వాళ్ళందరూ ఏదో డావోస్కి పోయిచ్చాడు, ఆయన అంత గొప్ప ఆయన డావోస్కి పోయిచ్చాడు అంటే ఆయన ఏదో దేవతల్లాగా అనుకుంటాము. అది అదొక స్టూపిడ్ ఆర్గనైజేషన్. ఇట్ ఈస్ టోటల్లీ మిస్లీడింగ్ ఆర్గనైజేషన్. సో ఇట్లా వాటి గురించి ఆయన ఇంకొక పుస్తకం కూడా రాశాడు, హూ ఈజ్ రైజింగ్ యువర్ చిల్డ్రన్ అని. ఒక నెల కిందట వచ్చింది. అది ఎవరన్నా చూశారండి? వెరీ నైస్. హూ ఈజ్ రైజింగ్ యువర్ చిల్డ్రన్ అని. మన ఈ ఇంటర్నేషనల్ స్కూల్స్ లేకుంటే ఇంటర్నేషనల్ బాడీస్ ఉన్నాయి చూడండి, యునైటెడ్ నేషన్స్ యొక్క వాళ్ళ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కదా, వాళ్ళు ఏ విధంగా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ను స్పాయిల్ చేస్తున్నారు, ఏ విధంగా మన పిల్లల్ని చెడుపుతున్నారు అనేటువంటిది చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చి ఆయన రాశాడు. అది మనం తప్పకుండా చదవాల్సినటువంటి పుస్తకం. సో ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ వేరియస్ నెరేటివ్స్. ఈ నెరేటివ్ వార్ అనేటువంటిది ఎలాగంటే ఇట్ ఈస్ నాట్, ఇది మామూలుగా పేపర్లు కత్తులు కటార్లు లేనటువంటి వార్. అందుకనే దీన్ని 4th జనరేషన్ వార్ అని కూడా అన్నారండి. మీరు కావాలంటే 4th జనరేషన్ వార్ అంటే ఏమిటి అని మనకు ఇంటర్నెట్లో మనకు వీడియోలో చూడండి, యూట్యూబ్లో చూడండి. సో ఈ ఇన్ఫర్మేషన్ వార్ అనేటువంటిది ఆ 4th జనరేషన్ వార్ కిందకి వస్తుంది. ప్రతి దేశం గురించి ప్రతి దాని గురించి ఒక నెరేటివ్ బిల్డ్ చేయడం అనమాట. బిల్డ్ చేసిన తర్వాత దాన్ని ఏ విధంగా వాళ్ళు డివిజివ్ ఫోర్సెస్. ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి నేను ఇప్పుడు సివిలైజేషనల్ వార్ అన్నాను కదా, ఏమిటి సివిలైజేషనల్ వార్ అది ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి తమిళనాడులో చాలా గొప్ప లీడర్ ఒక ఆయన ఉన్నాడు. ఓకే, హిందూయిజం అంటే ఇట్ ఈస్ లైక్ మలేరియా, డెంగ్యూ, ఇట్ హ్యాస్ టు బి ఎలిమినేటెడ్ అంటాడు అనమాట. ఏమిటిది? ఈజ్ ఇట్ ట్రూ? హిందూయిజం అంటే ఒట్టి క్యాస్టేనా? హిందూయిజం అంటే ఏమిటిది? వాళ్ళ సిద్ధాంతం ఏమిటి? మన ఫిలాసఫీ ఏమిటి? ఏమిటి ఇంతకు క్యాస్ట్ అనేటువంటిది రిలీజన్ క్రియేట్ చేసిందా? అది మనం ఫస్ట్ చూడాలి కదా. మనకు అన్ఫార్చునేట్లీ ఎవరైతే వీటిని గురించి మనకు క్లారిఫికేషన్ ఇవ్వాలనో వాళ్ళు కూడా ఇవ్వడంలే. కొంతమంది స్వామీజీలు వీళ్ళు చెప్తున్నారు అనుకోండి, రిలీజన్ అనేటువంటిది ఇట్ హాస్ నాట్ క్రియేటెడ్ క్యాస్ట్. వాళ్ళు ఏదో వర్ణము అనేటువంటి మాట చెప్పారు కానీ క్యాస్ట్ అనేటువంటి చెప్పలేదు. ఇట్లా మన సొసైటీని యునైట్ చేయడానికి రకరకాలైనటువంటి వాళ్ళు ప్రయత్నం చేయాలండి. సొసైటీని యునైట్ చేయడానికి వేరియస్ ఫోర్సెస్. నేను ఈ మధ్యనే ఇంకో పుస్తకం కూడా రాశా, భారతీయ మతాలు అని. పిండకాలోకి మన వీరికి ఇచ్చాను, ఎవరికంటే మన జయప్రకాష్ గారికి ఇచ్చాను. ఇంకో పుస్తకం కూడా ఉన్నట్టుంది, ఏదో మన వేణుగోపాల్ పుస్తకం ఇస్తావా? ఈ పుస్తకాన్ని దయచేసి చదవమని చెప్తున్నా. అంటే నా బుక్ను పాపులరైజ్ చేసుకోవడానికి రాలేదండి. ఎందుకంటే ఈ పుస్తకం ప్రింట్ చేసిన ఆయన ఎంఎస్కో ఎడిటర్, ఎంఎస్కో చీఫ్ విజయ్ కుమార్. మీకు కూడా చాలా మందికి తెలిసి ఉంటుంది.
నేను ₹1 కూడా ఏంటి రాయల్టీ తీసుకోను. ఆయన నాకు ఫ్రీ కాపీస్ చాలా ఇస్తుంటాడు. అందులో ఒక కాపీని ఇప్పుడే మన శ్రీనివాసులు గారికి ఇస్తున్నాను. మీకు ఇవ్వలేదు కదండి ఇంతవరకు. అలాగే ఆ ఎదురుగా మన మదన్ గుప్తా గారిని ఆయన, ఎందుకంటే ఆయన రైటరు, వారికి ఇవ్వండి. సో ఏమ్మా తెలియదమ్మా, నీకు ఇచ్చారా? ఓకే. సో దయచేసి చదవండి, ఎందుకంటే మన దేశంని వీకన్ చేయాలి, బలహీనపరచాలి అనేటువంటిది అనే అనే ఐడియాతో ఎన్నెన్ని ఆర్గనైజేషన్స్, ఎన్నెన్ని దేశాలు ఏ విధంగా కుట్రపడుతున్నాయి అనేది. ఇప్పుడు యూరోప్ అంతా కూడా వాళ్ళు దే ఆర్ కొలాప్సింగ్. అది మీరు గమనించి ఉంటారండి. యూరోప్లో ఇప్పుడు వాళ్ళకి ఏదంటే బేసిక్ ప్రాబ్లమ్ ఈజ్ ఇమిగ్రేషన్. మన అమెరికా యొక్క వైస్ ప్రెసిడెంట్ అక్కడ జేడీ వ్యాన్స్ అక్కడ వెళ్ళి మ్యూనిక్లో వాళ్ళందరినీ కూడా ఒక చీవాట్లు పెట్టాడు. మీ దేశాలన్నీ కూడా మీ బార్డర్స్ మీరు కాపాడుకుంటాయా, మీరు ఎక్కడో వాడెవడో యుక్రెయిన్ బార్డర్ గురించి మీరు బార్డర్ కాకండి, నీ బార్డర్ నువ్వు కాపాడుకో, నీ దేశంలోకి ఎంత ఇమిగ్రేషన్ వస్తూ ఉంది, నీ దగ్గర ఎంత డెమోగ్రాఫిక్ చేంజ్ వస్తున్నది, మీ దగ్గర వస్తున్నటువంటి మార్పు ఏమిటి. వాళ్ళు ఇప్పుడు బ్రిటన్ గురించి మీరు చూస్తే, నేను ఇంతకు ఒక పుస్తకం గురించి చెప్పానండి, ఏదంటే ఒక ఆయన పేరు చెప్పాను, డగ్లస్ మొరే అని ఒక ఆయన. ఆయన ది స్ట్రేంజ్ డెత్ ఆఫ్ యూరప్ అని ఒక బుక్ రాశాడు. దయచేసి చదవండి, ద స్ట్రేంజ్ డెత్ ఆఫ్ యూరప్ అని. ఆ పుస్తకంలో ఏ విధంగా ఈ బేసిక్గా ఇమిగ్రేషన్ వల్లనే, జస్ట్ మైగ్రేషన్ ఆఫ్ ద పీపుల్, దానివల్ల హౌ దిస్ సొసైటీ హ్యాస్ కొలాప్స్. అలాగే అమెరికాను ఏ విధంగా వీళ్ళు లెఫ్ట్ వింగ్ పీపుల్ క్యాప్చర్ చేశారు, ఇదంతా మనం తెలుసుకోవాలండి. ఇండియాను ఒక్కదాన్నే కాదు వీళ్ళు క్యాప్చర్ చేసింది. మన అదృష్టవశాత్తు అమెరికాను క్యాప్చర్ చేశారు, తర్వాత యూకేను క్యాప్చర్ చేశారు, జర్మనీ వీటన్నిటిని కూడా క్యాప్చర్ చేశారు. కాబట్టి వాళ్ళందరూ ఇప్పుడు మేల్కొంటున్నారు. అమెరికాలో ఉన్న మేధావులు కావచ్చు, జర్మనీలో మేధావులు కావచ్చు, బ్రిటన్లో మేధావులు కావచ్చు, వాళ్ళందరూ కూడా మేలుకొని వాళ్ళందరి యొక్క ఓల్డ్ వామపక్ష భావాలన్నింటినీ దులిపేసుకొని వాళ్ళు ఇప్పుడందరూ కూడా నో 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 వీ వాంట్ వీ లైక్ క్రిస్టియన్ వాల్యూస్, వీ లైక్ క్రిస్టియన్ సివిలైజేషన్ అంటున్నారు. ఒక ఆయన ఒక చాలా ఫేమస్ అథీస్ట్ ఒక ఆయన ఉన్నాడు, ఒక ఫేమస్ అథీస్ట్. ఆయన పేరు వచ్చి రిచర్డ్ డాకిన్స్ అని, చాలా మంది విని ఉండొచ్చు. రిచర్డ్ డాకిన్స్ అనే అతని పేరు. ఆయన ద గాడ్ డెల్యూజన్ అని, ఇక దేవుడి అసలు క్రిస్టియానిటీని చిత్తగొట్టి పడేశాడు. ఈజ్ అ వెరీ ఫేమస్ రైటర్. ఆయన దానిలో ఉన్నటువంటి లోపాలని రకరకాలుగా రాశాడు అనమాట. ఆయన ఇప్పుడు మారిపోయాడు. ఆయన ఇప్పుడు ఏమంటున్నాడంటే, నో నో నో, ఇప్పుడు మనకు వస్తున్నటువంటి ఏదైతే మన దేశం పైన ఒక ఉప్పెనలాగా ఒక మార్పు వస్తున్నదో, దానికంటే మన క్రిస్టియన్ సివిలైజేషన్ ఇస్ మచ్ బెటర్ అని చెప్పని అన్నాడు ఆయన. ఎందుకంటే ఇప్పుడు ఆ దేశాన్ని కూడా ఇప్పుడు వీళ్ళందరూ కూడా మా ఇమ్మిగ్రెంట్స్ అందరూ కూడా వీళ్ళు పోయి ఏమంటున్నారు, మీ దేశాన్ని మేము ఇక్కడ ఒక ఇస్లామిక్ క్యాలిఫేట్ గా తయారు చేస్తున్నాము, బకింగ్హామ్ ప్యాలెస్ ను వీఆర్ గోయింగ్ టు కన్వర్ట్ ఇంటూ ఎ మాస్క్ అని చెప్పని ఓపెన్ గా చెప్తున్నారు అనమాట. సో అందువల్ల బ్రిటన్లోని మేధావులు మేల్కొంటున్నారు. అమెరికాలో కూడా ఇప్పుడు ట్రంప్ పుణ్యాన వాళ్ళు కూడా మేల్కొంటున్నారు. అమెరికాలో వీళ్ళందరూ కూడా ఎప్పటి నుంచి ఉన్నారంటే దాదాపు 1970s నుంచి ఉన్నారండి. ఎందుకు ఎలా ఉన్నారు అంటే, ఇప్పుడు జర్మనీ ఇట్లాంటి దేశాల నుంచి పారిపోయినటువంటి ఈ కమ్యూనిస్ట్ అమెరికన్ యూనివర్సిటీల్లో బాగా వేసుకున్నారు. వాళ్ళు బాగా వేసుకున్న తర్వాతనే ద సేమ్ థింగ్ ఎక్స్టెండెడ్ టు అవర్ ఏరియా. ఇప్పుడు అమెరికాలో అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అనేది మొన్న వచ్చింది అనుకోండి. అంతకంటే ముందు అదేంటి బ్లాక్స్ ఒకటి వచ్చింది చూడండి, అదేంటి 1970s అది ఒక పెద్ద ఉద్యమం వచ్చింది. అలాగే మొన్న రీసెంట్గా వచ్చినటువంటి బ్లాక్ లైవ్స్ మ్యాటర్ కావచ్చు. సో వీటన్నిటి గురించి ఏమండి, సో ఇలాంటివన్నీ కూడా ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు, వాటి వెనకలు ఉన్నటువంటి ఆల్ లెఫ్ట్ వింగ్ ఫోర్సెస్ అన్ని కూడా అమెరికాలో ఉన్నాయి. సో మన అదృష్టవశాత్తు ఇది సేమ్ లెఫ్ట్ వింగ్ ఫోర్సెస్ విచ్ ఆర్ ఆపరేటింగ్ ఇన్ ఇండియా హ్యావ్ ఆల్సో ఆపరేటెడ్ ఇన్ ఎ మచ్ స్ట్రాంగర్ వే ఇన్ యుఎస్ అండ్ ఆల్సో ఇన్ యూరప్. సో వాళ్ళందరూ ఇప్పుడు మేలుకోవడం వల్ల మన వాళ్ళు కూడా, వాళ్ళకి ఇప్పుడు మన మేధావులు ఇప్పుడన్నా మేలుకుంటే బాగుంటుంది. ఎందుకంటే బ్రిటన్లో మేధావులు మేలుకున్నారు, అమెరికాలో మేధావులు మేలుకున్నారు, ఇంకా మన మేధావులు కూడా మేలుకుంటే బాగుంటుందని మనం ఆశిద్దాం. ఎందుకంటే ఇదే విషయాన్ని మన అంబేద్కర్ గారు కూడా చెప్పారండి. అంబేద్కర్ గారు ఆయన పైన వేరే మతాలకు మారమని ఒత్తిడి ఎంత ఉండేదో మనకు తెలుసు. ఆయన పైన ఎన్నెన్నో ప్రెషర్స్ వచ్చాయి. కానీ ఆయన ఏమన్నా అంటే, ఐ డోంట్ వాంట్ మై పీపుల్ టు గో ఇన్ టు సెపరేట్ సివిలైజేషన్. ఆయన హిందూ మతానికిను, తర్వాత హిందూ మతాన్ని ఆయన లైక్ చేయలేదు. ఎందుకంటే న్యాచురల్లీ ఆయన హిందూ మతము, క్యాస్ట్ అది ఇది ఆయనకు ఉండాల్సిన కోపం ఆయనకు ఉంది, ఉండని, దట్ ఈస్ జస్టిఫైబుల్ ఆల్సో. సో బట్ ఆయన ఏం చెప్పాడు, హిందూ మతానికిను ఇండియన్ సివిలైజేషన్కి హీ మేడ్ ఎ డిస్టింక్షన్. నా పుస్తకంలో కూడా రాశాను. దీనికంటే ముందు ఇంగ్లీష్లో ఒక పుస్తకం ఉంది, ఆ పుస్తకంలో నేను రాశాను, కోట్ చేశాను కూడా, ఎక్కడ చెప్పాడు, ఏ పేజీలో, ఏ బుక్లో, ఏ పేజీలో చెప్పాడని. ఆయన ఏం చెప్పాడంటే,
హిందూయిజం అనేటువంటిది కాకపోయినా కూడా ఇండియన్ సివిలైజేషన్ అనేటువంటిది చాలా ముఖ్యము అని చెప్పని. ఇండియన్ సివిలైజేషన్ అంటే దాంట్లో బుద్ధిజం ఉంది, జైనిజం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. వీటిలో వేరే నువ్వు ప్రపంచమంతా నువ్వు జయించు, ప్రపంచాన్ని అంతటి కూడా మార్చివేయి, వాళ్ళు మన మతంలోకి మారకుంటే వాళ్ళని చంపేసేయండి, ఇట్లాంటి సిద్ధాంతాలు బుద్ధిజం కానీ ఎక్కడ ఎవరు చెప్పలేదు. సో ఇది ఒక ఎగాలిటేరియన్, టోటల్లీ ఎగాలిటేరియన్ వాల్యూస్ ఉన్నటువంటి సమాజం, సివిలైజేషన్ మనది అని అంబేద్కర్ చెప్తాడు అనమాట. సో అదే విధంగా దాన్నే ఇప్పుడు వీళ్ళందరూ గ్రహిస్తున్నారు, ఎవరు మన యూరోప్లో మేధావులు, అమెరికా మేధావులు కూడా. సో ఇది మనము ఇది చూడాలండి. సో ఇంతటితో నేను కూడా చాలా టైం తీసుకున్నట్టుంది. తర్వాత ఇంకోటి మనం ఇంకోటి, ఇప్పుడు మనం ముఖ్యంగా ఏబీవీపీ లీడర్లు ఇక్కడ చాలా మంది ఉన్నారు కాబట్టి నా మొట్టమొదటి అపీల్ ఏంటంటే, మనము నెరేటివ్ బిల్డ్ చేయాలంటే మనం చదవాలండి. చాలా మందిని నేను అడుగుతుంటా, ఫలానా పుస్తకం చదివావా, ఫలానా చదివినావా అని నన్ను మాట్లాడిన అందరినీ అడుగుతుంటా. అంటే నేనేదో గొప్పవాడిని, నేను చదివానని కాదు. అయ్యా నేను చదవలేను, నేను ఒకటే చదవలేను, ప్రతి ఒక్కడు చాలా విషయాలు నేర్చుకోవాల్సింది ఉంది నేను అడుగుతుంటా. దయచేసి పుస్తకాలు చదవడం అనేటువంటిది ఒకటి చాలా చాలా విషయం ముఖ్యము. తర్వాత కొంతమంది కొన్ని టాపిక్స్ చూస్ చేసుకొని వాటిపైన ఫోకస్డ్గా రీసెర్చ్ కూడా చేయడం చాలా అవసరం అండి. తర్వాత మరి ఇప్పుడు ఇందాక మన సోషల్ మీడియా గురించి కూడా చెప్పాను కదా, ఆ సోషల్ మీడియా పుణ్యాన మనకు చాలా విషయాలు బయట తెలిసింది. ఏమిటంటే క్రమక్రమంగా చాలా గ్రాడ్యువల్గా ఈ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ వల్ల గ్రాడ్యువల్గా ఒక వర్గానికి సమాజాన్ని లేక దేశాన్ని అప్పగించే పరిస్థితిలో ఏ విధంగా మన పాలసీలు నడిచినాయి అనేటువంటిది కూడా చాలా సీరియస్ విషయం అండి ఇది. ఎందుకంటే ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ అనేది మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందో తెలియదు. ఆ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ అనేదాన్నే ఐడెంటిటీ పాలిటిక్స్ అంటారు వెస్టర్న్ కంట్రీస్లో. వాళ్ళు ఇప్పుడు దానికి విక్టిమ్స్ అయిపోతున్నారు. ఈ ఐడెంటిటీ పాలిటిక్స్ లేక ఓట్ బ్యాంక్ పాలిటిక్స్కి ఇండియా, యూకే ఈజ్ ఎ విక్టిమ్, జర్మనీ ఈజ్ ఎ విక్టిమ్, మెనీ వెస్టర్న్ కంట్రీస్ ఆర్ విక్టిమ్స్. అమెరికా విక్టిమ్ కాకుండా ఇప్పుడిప్పుడే ట్రంప్ మేలుకొని కొంచెం చెక్ చేసుకుంటున్నాడు అనమాట, ఇమిగ్రేషన్ చెక్ చేస్తున్నాడు. సో దానిలో భాగంగా మన వాళ్ళు కొంత దెబ్బతింటున్నారు, అది వేరే మాట. బట్ ఆయన పాలసీ మాత్రం ఆ దేశానికి సరైనటువంటి పాలసీ. సో ఇది నేను చెప్పదలుచుకున్నటువంటి విషయాలండి. తర్వాత ఇంకా కొన్ని చెప్పేటి ఉన్నాయి కానీ ఇక్కడ మీడియా వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి నేను గట్టిగా చెప్పలేను కొన్ని. సో అది వేరే. తర్వాత ఇంకోటి, ప్రజల్లో అవేర్నెస్ పెంచాలండి. మనం ఎక్కడ పోతున్నాము, మన డెమోగ్రాఫిక్ చేంజ్ ఎలా ఉంది, డెమోగ్రాఫిక్ చేంజ్ వల్ల ఏ విధంగా మన పిల్లలు మన సంస్కృతిలో ఉంటారని గ్యారంటీ లేదండి. సో అది మనం జాగ్రత్తగా మనం చూడాలి. ఈ డెమోగ్రాఫిక్ చేంజ్ అనేది మీరు తప్ప ఇంకెవరు చెప్పలేరు, ప్రజల్లో ఎవరు చెప్పలేరు. మేధావుల్లో కూడా అవగాహన పెంచాలి. వాళ్ళలో కూడా కొద్ది మందిలో వస్తుంది, అంతో ఇంతో వాళ్ళు కొంతవరకునైనా వాళ్ళకి ఇంటెలెక్చువల్ ఆనెస్టీ అనేది ఉంటే వాళ్ళలో కూడా వస్తుంది. ఎందుకంటే వాళ్ళు కేవలం ఒక వర్గాన్నే తిట్టుతుంటారు. మన ఇండియన్ మేధావులు ఉంటే ఏంటంటే కేవలం ఒక వర్గాన్నే, అందులో ఒక మతాన్ని తిడుతుండడం అనమాట. దానివల్ల ఇంకేంటి, దానివల్ల యు ఆర్ ఇండైరెక్ట్లీ సపోర్టింగ్ సంబడి ఎల్స్, యు ఆర్ ఇండైరెక్ట్లీ సపోర్టింగ్ వేరియస్ అదర్ థింగ్స్. ఏది అపీస్మెంట్ పాలసీ కావచ్చు, మరొకటి కావచ్చు, వీటన్నిటిని కూడా మీరు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. సో మేధావి అనేటువంటి వాడికి ఈజ్ ఎ న్యూట్రల్ మేధావి, మనకేం అబ్జెక్షన్ లేదు, అందరికీ అతీతంగా ఉండి ఎస్ ఐఎమ్ అబవ్ ఎవ్రీథింగ్, ఐఎమ్ క్రిటిసైజింగ్ ఎవ్రీబడి అంటే మనం అందరూ లైక్ చేస్తాం. అలా లేరు, దట్ ఈస్ ద ప్రాబ్లం. సో మనం ఇదొకటి. తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా ఓటర్లలో అవేర్నెస్ పెంచాలండి. ఓటర్లలో అవేర్నెస్ పెంచాలి, ప్రజల్లో అవేర్నెస్ పెంచాలి. ఇది నేను చెప్పదలుచుకున్నటువంటి విషయాలు. జయప్రకాష్ గారిలో వారు చెప్పిన దానిలో ఇంకో పాయింట్ నోట్ చేసుకున్నా, ఉపాధి అవకాశాల గురించి వారు చెప్పారు. చాలా మందికి ఉపాధి లేకుండా ఇట్లా ఉన్నారు. దానికి కూడా యాజ్ ఏబీవీపీ ఆర్గనైజర్స్ ఆర్ లీడర్స్ ఏ విధంగా ప్రజల్ని ఎంకరేజ్ చేయొచ్చు, ఏ విధంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ టు లెర్న్ లాట్ మెనీ థింగ్స్ ఫ్రమ్ ఎంఐఎం. ఇక్కడి నుంచి వాళ్ళు ఏ విధంగా వాళ్ళ ప్రజల్ని ఏ విధంగా వాళ్ళు మోటివేట్ చేస్తారు, వాడితో ఏ విధంగా బిజినెస్ పెట్టిస్తారు. వాడు అన్ఎంప్లాయిడ్గా ఇక్కడ బిచ్చగాళ్ళలాగా ఎవరు తిరగనివ్వరు. సో వాళ్ళు ఏ విధంగా హౌ దే ఆర్గనైజ్ పీపుల్, ఇది కూడా తెలుసుకోవాలి కదండి. ప్రజలు విలేజెస్ కావచ్చు, అర్బన్ ఏరియా కావచ్చు, రూరల్ ఏరియా కావచ్చు, ఏ విధంగా ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా పెంచాలి, వాళ్ళకి ఏ విధమైనటువంటి ఒక ట్రైనింగ్ ఇవ్వాలి, ఇలాంటివి కూడా ఆలోచిస్తే బాగుంటుంది. సో దిస్ ఇస్ ది పిక్చర్. సో ఈ అవకాశం ఇచ్చిన ఈ ఎంఎంఆర్ఐ వారికి నా కృతజ్ఞతలు తెలుపుతున్నా. నేను ఇప్పుడు ఇంకో చోటికి వెళ్ళే పని ఉందండి. నేను 2 గంటలకి ఎవరికో ఒక ఆయనకు వస్తానని చెప్పాను. సో అందుకని నన్ను క్షమించాలి. నేను ఇక్కడి నుంచి బయలుదేరుతున్నా.